నమస్తే ఫ్రెండ్స్, మేము కర్ణాటక టూరిజం వెళ్తున్నాము. ఇంకా దసరా హాలిడేస్ కదా, కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే బాగుంటుంది అండి. ఇంకా సరౌండింగ్లో మంచి మంచి పుణ్యక్షేత్రాలు ఎవరు ఉన్నాయని చూసి హస్సన్కి, హలేబీడు, బేలూరు ఈ మూడు చారిత్రాత్మక కట్టడాలు మంచిగా ఉంటాయని చెప్పి దగ్గరలో ఉండేటివి సెలెక్షన్ చేసుకొని బయలుదేరినాము. ఇది వచ్చిందని హలేబీడు. హలేబీడు వచ్చి కర్ణాటకలోని ఒక చారిత్రాత్మక ప్రదేశము. ముఖ్యంగా హొయసాల శిల్పకళకు చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము, ఈశ్వరుని దేవాలయము. ఒకప్పుడు హొయసాల సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. చాలా సున్నితమైన రాతి కట్టడాలు, దేవతా విగ్రహాలు, అన్నీ చాలా అద్భుతమైన శిలా నైపుణ్యాలు ప్రజలందరినీ మంచిగా ఆకర్షిస్తుంది. ఇది వచ్చి ఎంట్రన్స్లో వినాయకుని గుడి, వినాయకునిది విగ్రహము. చాలా చాలా పెద్ద గుడి ఇదైతే గన ఫుల్ రష్గా కూడా ఉన్నింది. ఇదంతా ఎంట్రన్స్. మేము వెళ్ళినప్పుడు చాలా రష్గా అయితే ఉన్నింది. ఇక్కడ శివుని దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందిండేది. రాతి శిల్ప కళలు చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం గోడలపైన అంతా దేవతలు, పురాణ కథలు, ఎంతో అద్భుతమైన రాతి శిల్పాలు. ఇక్కడ నిలబడుకొని చూస్తే కనుక మొత్తం అంతా మనకి ఫుల్గా కనపడుతూ ఉంటుంది. చిన్న చిన్నగా చూడండి ఎంత బాగుంటాయో. చాలా చిన్న చిన్న శిల్పాలు ఎంత బాగా చెక్కినారో మనకు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళంతా చెక్కడానికి అంత నైపుణ్యము ప్రదర్శించినారు. అలాంటప్పుడు మనము ఒక 15 నిమిషాలు చూస్తే బాగుంటుంది అని చెప్పి నేను అన్ని వీడియో తీసుకొని వచ్చినాను. ఇక్కడ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. ఇంకా శిలలపై శిల్పాలు చెక్కినారు అంటారు కదా, అట్లా చాలా మంచి కట్టడాలు, రాతి కట్టడాలు. ఇది వచ్చిందను హొయసాలేశ్వర దేవాలయం. అద్భుతంగా ఉంటుంది శివుని. ఇదైతే గన ఎంత బాగుందో ఏమో విగ్రహము, చాలా బాగుంది. శివలింగం ఎంత అద్భుతమైన కట్టడాలు అంటే ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఈ దేవాలయంలో వచ్చిందను లింగం ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించింటారు. ఈశ్వరునికి ఎదురుగా చిన్న చిన్న నందులు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద నందులు కూడా ఉన్నాయి. హొయసాలేశ్వరుని దేవుని ఎదుట ఉండే పెద్ద నంది అయితే గన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంత